అత్యంత క్రమశిక్షణకు మారుపేరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని, ఆయనకున్న అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కోవూరులో జరిగిన మినీ మహానాడులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో సీఎంకు ఉన్న పరపతితో రాష్ట్రం ఇబ్బందుల నుంచి గట్టెక్కుతుందని అన్నారు. ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత ఇవ్వటం సీఎంకే సాధ్యమైందన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు తన వద్దకు వస్తామన్నా తానే వారి కార్యాలయాలకు వెళ్లి రాష్ట్ర సమస్యల గురించి చర్చించటం చంద్రబాబు గొప్పతనానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే మన జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడిన మాట వింటే క్రమశిక్షణ మాటలు ఇక్కడే కాదు, నేను పార్టీలో మన ముఖ్యమంత్రులు ఢిల్లీకి ఖచ్చితంగా నెలకి 2 సార్లు వస్తారు, ఖచ్చితంగా 2 సార్లు వస్తారు. క్రమశిక్షణ ఈ పార్టీలో ఉండేది నేను అక్కడ గమనిస్తున్నాను. పాత గవర్నమెంట్ లో కూడా నాకు ఆ పాత ముఖ్యమంత్రి కూడా ముఖ్యంగా ఉండేది, అప్పుడు గమనించిన. ఈరోజు ఈ పార్టీకి దేవుడు దయ వల్ల ఈ పార్టీ మార్గం జరిగింది. ఈరోజు క్రమశిక్షణ అనే పదానికి చూస్తున్నా ఢిల్లీలో ఒక్క క్షణం ఖాళీగా ఉండడు. ముఖ్యమంత్రి రాత్రి రాని, మా పొద్దున్న రాని, రాత్రి 9-8 గంటలకు వచ్చాడంటే ఎంపీలు ఉన్నారా, ఎవరు ఉన్నారు ఇక్కడ? అది కూడా అందరు ఉన్నారా? ప్రతి ఒక్కరు ఎందుకు రాలేదు, వీళ్ళు ఎందుకు రాలేదు, వాళ్ళు ఎందుకు రాలేదని మాట్లాడు. ఉన్నోళ్ళందరినీ పిలుస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎంత గొప్ప వ్యక్తి అతని కింద మనం ఉన్నాం. అదే మా సంతోషం. నా కాన్షియస్ కూడా పర్మిట్ చేస్తుంది. ఎంత కష్టమైనా చేయాలి పార్టీలో వచ్చి ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి రావాలంటున్నాడు. ఫోన్ చేయలేదు, అందరు రాండి, అందరితో కూర్చొని ఫోన్ చేస్తాడు. మనం అసలు ఇటువంటిది మనం నమ్మం. ఒక ముఖ్యమంత్రి 8 గంటలకు రాని, 9 గంటలకు రాని ఫోన్ చేశారా? ఎవరన్నా తినేసి ఉంటే కూడా ఎప్పుడు కూడా ఇది కాదు, ఎవరు ఫోన్ చేయలేదు వాళ్ళు రాకంటారు. పొద్దున్నే దాదాపు ఢిల్లీ వచ్చాడంటే 5-6 మంత్రుల్ని కలవంటే వెనక్కి రాడు. అక్కడ కూడా ఎంత గౌరవం అంటే చాలా మంది మేము వస్తాం సార్ మీరు రావద్దు అంటారు. ఎవరైనా 3-4 తప్పక. ఆయన కోసం వచ్చి ఇంటికి వచ్చి ఇక్కడ ఇంకొకటి గొప్ప వ్యక్తి, ఈ గొప్ప వ్యక్తి గురించి చెప్పాలని అందరికి తెలియదు కాబట్టి ఏ మంత్రి వచ్చినా మీరందరూ కూడా కూర్చోండి నాతోటే అంటారు. మేము ఎంపీలు అయినా మీరందరూ కూడా కూర్చోవాలా, మీరందరూ వినాలా. నేను ఏం మాట్లాడుతున్నాను, మీరు చెప్పాల్సింది ఏదైనా ఉన్నా మీరు మీ సలహా కూడా చెప్పండి అంటే అంత ఓపెన్ గా వదిలేస్తాడు. క్రమశిక్షణ అనే దానికి ఇవన్నీ అంటే నా ఒక్క తెలివితేటలే కాదు, మీది ఎవరన్నా మీరు సలహాలు ఇచ్చినా నేను తీసుకునేదానికి రెడీ. ఇవన్నీ అసలు మనం చూడం. నేనైతే అసలు నాకు ఆశ్చర్యం. ఫస్ట్ 2 నెలలు ఈయన ముఖ్యమంత్రినా ఈతబాయి మనల్ని అందరినీ పిలిచి భోజనం అంటాడు, ఆయన భోజనం చేయడు, అందరూ కూర్చోవాలా, కూర్చొని అందరం కలిసి చేస్తా ఉంటాడు. రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా మీకేమన్నా వేరే ఏదైనా పని ఉన్నా ఖచ్చితంగా అక్కడనే పిలిచి మాట్లాడాలి. పర్సనల్ గా మాట్లాడి రాండి, మీ సమస్య ఏమన్నా ఉంటే చెప్పండి. ఎంపీలకి ఆయన ఇచ్చే టైము ఢిల్లీకి వచ్చి ఆశ్చర్యం నాకు. అంటే క్రమశిక్షణే ఈ పార్టీలు అంతా. అది చాలా పద్ధతిగా కూడా ఏ మినిస్టర్ జరిగిపోయినా తీసుకుపోవడం అనేది సహజంగా మనం చూడం. ఇతను ఆ అవకాశం కూడా ఇచ్చి మీదేమన్నా ఉంటే చెప్పండి అంటాడు. అది ఇంకా ఆశ్చర్యం నాకు. ఒక ముఖ్యమంత్రి 100 మంది మినిస్టర్ల దగ్గర నేను గమనించాను. ఈ మధ్య లాస్ట్ వచ్చినప్పుడు జల్ జీవన్ మిషన్ కింద లాస్ట్ గవర్నమెంట్ లో 27,000 కోట్లు ఇస్తే 2,500 కోట్లు వాడేది. జల్ జీవన్ మిషన్ మినిస్టర్ దగ్గర సిఆర్ పాటిల్ ఆయన దగ్గర పోయిన తర్వాత మమ్మల్ని కూడా తీసుకుపోయాడు. వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఈ జల్ జీవన్ మిషన్ యూపీలో అన్ని దగ్గర కూడా చాలా సమస్యలు వస్తున్నాయి,
ఈ బోర్లు వేసి ఈ బోర్లు వాటర్ కానీ నిలిచిపోయిందంటే ఈ కొలాయిలన్నీ ఖాళీ అయిపోతున్నాయి, కొలాయిలు మిగులుతున్నాయి. ఈ బోర్ల వల్ల అందుకని ప్రయాణం తీసుకొని దీన్ని రెడీ పెట్టుకున్నారు సార్. దానికి ఒకటే మన ముఖ్యమంత్రులు చెప్పినారు, నాకు మీ బోర్లు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు, నేను రిజర్వాయర్ నుంచి కనెక్ట్ చేయించుకుంటా, డైరెక్ట్ రిజర్వాయర్ నుంచి. సో మీకు ఇబ్బంది ఉంది, రిజర్వాయర్ లో నీళ్లు ఉంటాయి, సోమసులు ఉంది మనకి, సోమసులు నీళ్ళ నుంచి నీకు ఎక్కడికైనా నీకు జలజీవన్ మిషన్ కింద పైప్ లైన్ వేశారంటే ఎప్పుడు వాటర్ ఉంటుంది. సో కుళాయిలు ఎప్పుడు ఖాళీగా ఉండవు. సో అతనికి నేను రిజర్వాయర్స్ నుంచే తీసుకుంటాను, నాకు మీరు చెయ్యాలా. సెక్రటరీ అందరూ ఉన్నారు సార్, ఇది చెప్పిన దీని ప్రకారం అయితే మనం చేయొచ్చు, దీన్ని ముందు తీసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఎంత ఇవ్వగలుగుతారు? 27,000 కోట్లు ఇస్తే 2,500 ఖర్చు పెట్టేస్తారు, మీరు ఏమంటారు? మీకు అది భారత గవర్నమెంట్ గురించి ఈ రోజు నాకు ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు రావాలా, దాని గురించి ఎంత చేస్తారో చూడండి. అంటే మనిషిలో ఆ పట్టుదల కూడా ఆయనకు వచ్చే ఆలోచనలు. రిజర్వాయర్ ఉండగానే ఎవరైనా నీళ్ళు ఎప్పుడు ఉంటాయి, ఇబ్బంది లేదు. సో ఏ కొలాయి కూడా ఖాళీగా ఉండదు. లక్షలు 1,00,000 కోట్లు దాదాపు యూపీలో కావాలి దీని గురించి ఖర్చు పెట్టుకుంటారు. కానీ బోర్లతో ఈ బోర్ల వల్ల ప్రాబ్లం వచ్చింది. సో వాళ్ళు గవర్నమెంట్ కూడా ఇటువంటి సలహాలు మన ముఖ్యమంత్రి ఇవ్వడం, వాళ్ళు ఇది ఎంత మర్యాద అంటే సార్ మీ దగ్గర మేము చాలా నేర్చుకోవాలి. మినిస్టర్ ఏదో చెప్తున్నాడు మా ముఖ్యమంత్రి, మీ దగ్గర మేము చాలా నేర్చుకోవాలా, మా వాళ్ళని ఆంధ్రప్రదేశ్ పంపిస్తాం, మా టీం వస్తుంది, మీరు కొంచెం ఇవన్నీ కూడా మాకు చూపియాలా, ఎట్లా చేయాలా, ఏంటి మీరు ఏం చేస్తుంటారు, అసలు ఇప్పుడు దాకా ఏం చేశారు జల్ జీవన్ మిషన్ కింద అంటే ఈ ఉదాహరణ ఒకటి చెప్తున్నా. అటువంటి ముఖ్యమంత్రి మనం ఈరోజు అందరూ ఉన్నాం. ఈ మహానాడు కార్యక్రమం కూడా మనం మీటింగ్ పెట్టాడు. అంటే క్రమశిక్షణ అన్ని మీటింగ్ దాదాపు 2 గంటలు నడిచింది. మెయిన్ ఏంది, క్రమశిక్షణతో ఇంతమంది తీసుకురావాలి, పలాని కాన్స్టిట్యూన్సీ రావాలా, పోయేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా. అంటే ప్రతి చిన్న విషయం కూడా ఆయన మనసు పెట్టి పోయేటప్పుడు ఏదన్నా లేనిపోని యాక్సిడెంట్ ఇటువంటి జరుగుతాయి. సో మనం క్లోజ్ చేయడం కూడా 5 గంటలే క్లోజ్ చేయాలా. అంటే ఆయన మైండ్ లో ఎప్పుడు పనిచేసే ఇది కూడా ఎట్లుంటుందంటే సేఫ్టీ కూడా చూస్తున్నాం. అభివృద్ధి అనేది ఇది చెప్పలేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు దగ్గర ఎయిర్పోర్ట్ కూడా దాదాపు 100 కోట్లు ల్యాండ్ అవసరం వచ్చింది. అట్కో లోన్ కూడా క్లియర్ అయింది. ఆ లోన్ క్లియర్ అయింది కాబట్టి 100% సంవత్సరంలో మనకి ఎయిర్పోర్ట్ ఒకటి రెడీ అవుతుంది. బీపీసీఎల్ అంటే బీపీసీఎల్ కూడా ఈ సంవత్సరంలోనే ఇంకొక 3-4 నెలల్లో అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కూడా దాదాపు 5-6 వేల ఎకరాలు బీపీసీఎల్ ఆల్రెడీ ల్యాండ్ అక్వైర్ చేసి ఉంటారు. దానికంటే ఇంకా ఎక్కువ దాదాపు ఇంకొక వాళ్ళ ఉద్దేశం ఇంకొక 6,000 ఎకరాలు వాళ్ళు కావాలా, వేరే విండో సోలార్ ఫ్యాక్టరీ వస్తుంది వాళ్ళకి ల్యాండ్ కావాలా. దాదాపు మొత్తం ఇంతకుముందు 12,000 అన్నారు, 18,000 పోయింది అనుకోండి. దాని ప్రయత్నంలో కూడా ఉండాలి. అంటే మన నెల్లూరు జిల్లాకి ఇవన్నీ కానీ వస్తే నెల్లూరు జిల్లా ఈరోజు దుగ్గరాజపట్నం షిప్ రేటింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి శాంక్షన్ చేసింది. షిప్ బిల్డింగ్, షిప్ రేటింగ్ అంటే అది కూడా ఒక మంచి ఇండస్ట్రీ, దాన్ని శాంక్షన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. దుగ్గరాజపట్నం నెల్లూరు, పాత నెల్లూరు అది కూడా ఒక మంచి ఇండస్ట్రీ రాబోతుంది. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా సెంటర్ నుంచి మనకి అదృష్టం, మనం గెలవడం, ఇండియాలో మనం భాగస్తులుగా ఉండడం, అక్కడ మనకి ఉండే సంస్థలు కూడా. ఇంకొక విషయం కూడా చెప్పాలా, మన ముఖ్యమంత్రులు ఇక్కడ అమరావతి క్యాపిటల్ భూమి పూజ నుండి మళ్ళీ సెక్రటరీ చేయడం, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు వచ్చారు. ప్రైమ్ మినిస్టర్ దగ్గర మామూలుగా మినిట్ టు మినిట్ 4:30 నుంచి 5 మేము అందరం కూడా పోయాము. మనకి అక్కడ దాకా మనకి పోనీరు కూడా. ఫస్ట్ స్టెప్ లో మనం ఉంటాం, సెకండ్ స్టెప్ ఆడించి మళ్ళీ సెపరేట్ గా సెక్యూరిటీ. 4:30 to 5 టైం 6 గంటలకు వచ్చాడు తిరిగి.
ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గర నేను దాదాపు 5-6 సార్లు పోయినా ఇక్కడ ముందు కూడా. ఇప్పటికి నేను టైం అంటే టైం మెయింటైన్ చేస్తాను. ప్రైమ్ మినిస్టర్ 4:30 పోయినా ఆయన 5 రావాలా, 5 పోయి 6కి వచ్చాడు. నేను అప్పుడే అన్నా సార్, ఇప్పటికి నేను ఇట్లా ఏ ప్రైమ్ మినిస్టర్ ఇంత ముందు చూసుండా ఎవరికి కూడా టైం ఇవ్వట. అంటే మన ముఖ్యమంత్రులకి ఎంత వాల్యూ ఇస్తున్నారంటే ఢిల్లీలో ఈరోజు దాన్ని బట్టే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ముందుకు పోగలరు. తల్లికి వందనం ఖచ్చితంగా జూన్లో ఇవ్వాలన్నారు. అన్నదాత సుఖీభావ అది కూడా జూన్లో మీకు ఇవ్వాలనే ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆగస్టులో మీకు చెప్పినట్టు ఫ్రీ బస్ ఇవన్నీ కూడా ఈ రోజు ఈ పరిస్థితుల్లో చేయగలుగుతున్నా అంటే ఆయన అనుభవం. ఆ వ్యక్తికి ఉండే అనుభవం ఈ రోజు మన అదృష్టం. ఈ రోజు ఈ రాష్ట్రం లేకపోతే చల్లబల్ల అయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్నారు. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మన ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఈ రోజు ఉన్నామంటే మనందరం అతన్ని గుర్తుపెట్టుకోవాలా. రేపు మహానాడు కూడా ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా రాండి. ఎందుకంటే రేపు ఈ రోడ్లలో ఈ స్పీడ్లు మరీ కోవర్లు ఇంటుంటాం. ఈ రోజు ఒక కారు ఎక్కడో దూరిందన్నారు, అక్కడ వచ్చేది ఇవన్నీ చాలా ఇంటుంటే కోవులు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకు అవుతుందో తెలియటం ఎక్కువ ఏదో ఒక సమస్య. రోడ్లు బాగున్నాయి, సంవత్సరం నుంచి 1 year నుంచి రోడ్లు బాగున్నాయి. రోడ్లు బాగా చేయాలి చేశారు గోవులోనే మొన్న కూడా కాలేజ్ స్టూడెంట్స్ అది అసలు ఇంటర్నే ఎంత బాధ ఆ స్టూడెంట్స్ ఆ స్పీడ్ రావడం అనవసరంగా సెకండ్ ఇయర్. సో ఈ రోజు కోవూరు ఈ పరిస్థితిలో ఉన్నామంటే కూడా అవన్నీ మన ప్రభుత్వం పైకి వచ్చే సహాయమే ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొస్తుంది. దాదాపు 200 కోట్లు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టి అది కనపడటం లేదు. అది కనపడుతుందో లేదో కానీ 200 కోట్లు ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టున్నారు. ఏ రూపంలో అయితే రోడ్లు అయితే ఇంకోటైతే ఏదైతే. సో ముందుకి మనందరం కూడా ఇటువంటి మినీ మహానాడు ఇవన్నీ కూడా చక్కగా జరుపుకుంటున్నాం. ఈరోజు చాలా సంతోషం మీ అందరి ముందు రావడం, దీనికి నేను రావడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరిని కోరుకుంటూ కూడా మంచి ప్రభుత్వం, మీరందరూ కూడా బాగుంటారు. ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ ఉంది ముందుకి. ధన్యవాదాలు.